రంగారెడ్డి జిల్లా మీర్పేటలో దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించిన భర్త ఉదాంతం కలకలం రేపింది. ఈ నెల 13న భార్య వెంకట మాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేశానని అంగీకరించాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించానని, ఆ తర్వాత వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు తెలిపాడు. గురుమూర్తి చెప్పిన విషయాలపై ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. మృతదేహం మానవాళ్ల కోసం గాలింపు చేపట్టారు. కాగా ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైర్. ప్రస్తుతం కంచన్బాగ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం వెంకట మాధవితో గురుమూర్తికి వివాహం జరిగింది. వారికి 2 సంతానం. తూఫ్రాన్పేటలోని దండుపల్లిలో నివాసం ఉంటున్నారు. 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయి ప్రస్తుతం కంచన్బాగ్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తుంది. రైట్, మీర్పేట పిఎస్ పరిధిలోని దారుణం చోటు చేసుకుంది. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త ఉదాంతం కలకలం రేపుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్. రాజేంద్ర, రంగారెడ్డి జిల్లా మీర్పేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపి ఆ మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించిన భర్త ఆ తర్వాత చెరువులో ఆ ముక్కల్ని కూడా కలిపేసినట్లుగా తెలుస్తా ఉంది. ఈ ఉదాంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మీర్పేట ఏరియాలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఈ నెల 18న తన భార్య వెంకట మాధవి కనిపించడం లేదంటూ వాళ్ళ తల్లిదండ్రులతో సహా భర్త గురుమూర్తి మీర్పేట పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ ఫిర్యాదు కూడా చేశారు. అయితే దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కింది స్థాయిలో దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే దర్యాప్తు చేస్తుండగా నిప్పులాంటి నిజాలన్నీ బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవ గత కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతున్నట్టుగా మీర్పేట పోలీసులు గుర్తించారు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం మొత్తం కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే భార్యను హత్య చేశారని అంగీకరించడంతో ప్రస్తుతం ఏదైతే మృతదేహాన్ని ఎందుకు ముక్కలుగా అంటే చంపిన తర్వాత ఎందుకు ముక్కలుగా కోయవలసి వచ్చింది, కుక్కర్లో ఎందుకు ఉడికించవలసి వచ్చింది, ఎందుకు అంత కసిగా ఇవన్నీ చేశారన్న కోణంలో మీర్పేట పోలీసులు విచారణకు సంబంధించి అతను అదుపులోకి తీసుకొని విచారించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే జిల్లాలు కూడా చెరువులో కలిపి పడేసినట్లుగా ప్రస్తుతం పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఇటు గురుమూర్తి చెప్పిన విషయాల ఆధారంగా దీనికి సంబంధించిన మృతదేహం ఆనవాళ్ళకు సంబంధించి ముక్కలుగా కటింగ్ చేయడంతో వాటి ఆనవాళ్లను సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు పడ్డారని చెప్పుకోవచ్చు. మృతదేహం ఆనవాళ్ళ కోసం ఒకవైపు పోలీసులు గాలింపు చర్యలు గజయితగాలతో చేస్తున్నటువంటి పరిస్థితి అనుకుని గురుమూర్తి గతంలో ఒక ఆర్మీలో పనిచేసినట్లుగా తెలుస్తుంది. ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన తర్వాత కంచన్బాగ్ లో ఒక ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న క్రమంలోనే 13 ఏళ్ల క్రితం వెంకటమాధవితో గురుమూర్తికి ఇద్దరికి కూడా వివాహం కుదిరింది. వివాహం జరిగిన తర్వాత వారిద్దరికి కూడా సంతానం కూడా కలిగిన నేపథ్యంలో తూప్రాన్పేటలోని దండుపల్లిలోనే నివాసం ఉంటున్నారు. అయితే వెంకటమాధవి మిస్సింగ్ కేసులో ప్రస్తుతం పోలీసులు అయితే ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తున్నారు, ఒకవైపు గాలింపు చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే చెరువు ఉందో ఆ చెరువులో కూడా పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు కూడా చేపట్టారు. మొత్తం విషయం ఘటనకు సంబంధించి ఇంకేమైనా వేరే ఇతర వ్యక్తుల పాత్ర ఉందా అన్న కోణంలో ఒకవైపు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా వెంకట మాధవి గురుమూర్తి ఇద్దరి మధ్యలో కూడా వివాహేతర సంబంధం కారణంగానే
ఏదైతే ఆ మహిళను మహిళను చంపినట్టుగా అయితే ప్రస్తుతం మీరుపేట పోలీసు అయితే గుర్తించిన నేపథ్యంలో వెంకటమాధవి వ్యవహారాలతో పాటు ఇటు గురుమూర్తి ఎందుకు చంపవలసి వచ్చింది, ఈ రీజనే ఉందా, ఇంకేమైనా ఉన్నాయా, కారణాలు ఉన్నాయన్న కోణంలో మీరుపేట పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అమర్.